హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే పల్లీ చట్నీ అండి. ఇలా ఒకసారి చట్నీ చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఒక ఇడ్లీ కానీ దోశ కానీ ఎక్స్ట్రా తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము. ముందుగా నేను చట్నీకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. దానికోసం ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసాను, కొద్దిగా వేసుకోవాలండి తగినంత. ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం కూడా అప్లై చేశానండి. తర్వాత అందులోకి 1 కప్పు పల్లీలు వేసాను. దీన్ని వేరుశెనగ గుళ్ళు అని కూడా అంటారండి. పల్లీలు వేసి ఒకసారి కలపాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఎండుమిర్చి వేసానండి. కారానికి తగినంత తీసుకోవాలి. నేనైతే 3 వేసాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసానండి. తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఒక టమాటా సరిపోతుంది. తర్వాత చిన్నది చింతపండు వేసానండి. చింతపండు వేసి ఇప్పుడైతే వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేయాలి. టమాటా సాఫ్ట్గా మగ్గిపోవాలండి. అలాగే పల్లీలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టి వేయించాలండి. అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేనైతే మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చట్నీ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఉదయాన్నే హడావుడి లేకుండా సింపుల్గా చేసేయచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. మొదటిసారి చేసే వాళ్ళైతే ఇలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇడ్లీ దోశలోకి అయితే సూపర్ కాంబినేషన్. అలాగే ఏ టిఫిన్తో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఇలా దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడైతే నేను పక్కన పెట్టానండి. స్టవ్ ఆఫ్ చేసి ఇదైతే కొంచెం చల్లారాలి. చల్లారాక మనం అయితే మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి చల్లారిపోయిందండి. వీటిని అయితే మనం మిక్సీ జార్లోకి వేసేద్దాము. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేసానండి, చల్లారిపోయింది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకొని మిక్సీ పట్టాలి. మూత పెట్టేసానండి. ఇప్పుడైతే మన చట్నీని సాఫ్ట్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి. నేనైతే మీకు చట్నీ మిక్సీ పట్టేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చట్నీ రెడీ అయిపోయిందండి. మూత తీసాను. ఇలా సాఫ్ట్ పేస్ట్ లాగా చట్నీ అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాము. దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించానండి. ఇప్పుడైతే మనకి పోపు కూడా ఫ్రై అయిపోయింది. ఈ పోపుని మనం చట్నీలో వేసేద్దాము. ఏ చట్నీకైనా సరే పోపు పెట్టుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అప్పుడే దాని టేస్ట్ అనేది పూర్తయినట్టు ఉంటుంది. అంటే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడైతే పోపుని మనం చట్నీలో వేసేద్దాము. ఫ్రై అయిపోయింది, వేసేసానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకుంటే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనకైతే చట్నీ రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీ దోశలోకి సూపర్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇడ్లీని అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఒక ఇడ్లీ ఎక్స్ట్రా తింటారు, అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.